వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. నమస్కారం, నా పేరు చిలుకూరి శ్రీనివాసమూర్తి. జ్యోతిష వాస్తు శాస్త్రాల్లో గత 30 సంవత్సరాలుగా అనేక అన్వేషణలు చేసి రాజకీయ అలాగే మండేన్ ఆస్ట్రాలజీ దేశ రాష్ట్ర భవిష్యత్తుల గురించి చెప్తూ ఈ రోజున మనం ప్రత్యేకించి పార్టీ యొక్క ఆవిర్భావ దినం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ వ్యవస్థాపక దినం గురించి మనం తెలుసుకోబోతున్నాం. మనం గతంలో రాజశేఖర్ రెడ్డి గారు 2009లో మరణించిన తర్వాత మార్చి 2011లో ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి గారు వారి కుమారులు ఈ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీని వ్యవస్థాపకత చేశారు, వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటూ. లగ్నము అలాగే వృషభ రాశిలో రోహిణీ నక్షత్రం 4వ పాదంలో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీ స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ, లగ్నాతు తృతీయంలో శని వక్రించి ఉండటం, రాహువు పంచమంలో, ధనస్సు శుక్రుడు కూడా సప్తమ స్థానంలో ఉండి, మకరంలో రవికుజులు, కుంభంలో గురుడు బుధులు నవమంలో ఉండటం వల్ల మీనరాశిలో, చంద్రకేతువులు ఏకాదశ స్థానంలో స్థితులై ఉన్నారు. ఇక ఈ పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తూ ఉన్నది. చంద్ర కుజ దశలలో పార్టీ నేత జైల్లో ఉండడం గమనార్హమైనటువంటి విషయమే. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉండటం అనేది ప్రస్ఫుటంగా మనకి జరిగింది. 2019వ సంవత్సరాన్ని మనం తీసుకుంటే ఆ సంవత్సరంలో చంద్రభుక్తిలో చంద్రుడు లగ్నాధిపతి అయ్యి స్వనక్షత్రంలో ఉండటం వల్ల, కేతువు ఉపనక్షత్రాధిపతి అవటం వల్ల అనూహ్య రీతిలో ఆ పార్టీ అధ్యక్షుల వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి పదవి చేరువ అవ్వటం జరిగింది. ఇక ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో గురుదశ శని భుక్తి అయ్యి గురువు ఉపనక్షత్రాధిపతి అవ్వడం వల్ల కేవలం ప్రతిపక్ష నాయకుడుగా రావడం జరుగుతుంది అని చెప్పేసి గత ఎలక్షన్స్లో చెప్పడం అందరికీ విదితమే. అష్టమంలో కుంభంలో రవి కుజులు కూడా స్థితులై ఉండటం వల్ల రాష్ట్రాన్ని ఆ పార్టీ ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. శని ఇంట్లో రవి కుజులు కలిసి ఉండటం వల్ల ఆ పార్టీ రావడం వల్ల ప్రజా వ్యతిరేకత, అలాగే కక్షపూరితంగా అన్యాయంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా మనం గమనించాం. ప్రస్తుతం శని మకర రాశిలో ఉండటం వల్ల దశమాధిపతి అయినటువంటి కుజునితో కలిసి ఉండటం వల్ల ఆ పార్టీ ప్రజాదరణ అంటే రాజ్యం పరంగా ప్రజాదరణ కోల్పోవడం అనేది జరిగింది. ఇక సంవత్సర ఎన్నికల్లో కూడా అక్రమ మార్గాల్లో ప్రయత్నించినప్పటికీ కూడా ఎటువంటి ఫలితము కూడా దక్కదు అని ప్రస్ఫుటంగా జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ యొక్క విషయాల్ని మేము తెలియజేస్తున్నందుకు చాలా ఆనందిస్తూ ఉన్నాము. శాస్త్రంలో, శాస్త్ర విజ్ఞానంలో ఆ నిపుణత ఉన్నటువంటి పండితులు, శాస్త్రజ్ఞులు కూడా శ్రీ లక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్ ద్వారా మమేకమై శాస్త్ర విజ్ఞానాన్ని మనం ప్రజలకు పంచి ధర్మ సంరక్షణార్థం మన శాస్త్రము అశాస్త్రీయమైంది కాదు, శాస్త్రసమ్మతం అని చెప్పేసి తెలియజేయాలని నా మనవి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.